పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ శుక్రవారం రోజున మరి యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల కొరకు శిలువలో బలియాగమైనటువంటి దినము. మీ అందరికి కూడా మరి హ్యాపీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. మీ అందరికి కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని 4 భాగాలకు విభజించినట్లయితే మరి మొదటి ఆయన యొక్క సేవలో మరి జాగ్రత్తగా గమనించినట్లు 3.5 సంవత్సరాల సేవను మనం గనక డివైడ్ చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయన జీవితము 33.5 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు ఒక పార్ట్గా అనుకుంటే, రెండవ పార్ట్లో 3.5 సంవత్సరాల సేవ రెండో భాగంగా చూసుకుంటే, మరి దాంట్లో థర్డ్ పార్ట్ మూడో పార్ట్గా చివరి 6 నెలల జీవితము అది చాలా ప్రాముఖ్యమైనది. మరి 6 నెలలలో మరి చివరి 6 రోజులు చాలా ప్రాముఖ్యం అన్నమాట. దాన్ని హోలీ వీక్, ప్యాషన్ వీక్ అంటారు. మట్లాదివారం నుంచి శుక్రవారం వరకు ఉన్నటువంటి 5-6 రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మరి అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆ శిలువ మీద పడికినటువంటి ఆ 7 మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని 9 గంటల టైంలో సిలువేశారు. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో మరి వేలాడినట్లుగా మనం చూస్తాం. అయితే 9 గంటల నుంచి 12 గంటల వరకు 9 గంటల నుంచి 12 గంటల వరకు మరి ఆయన 4 మాటలు పలికాడంట. 12 గంటల నుంచి 3 గంటల వరకు మిగతా 3 మాటలు పలికాడంట. అయితే ఈరోజున గమనించినట్లయితే ఆ మొట్టమొదటి మాట పరిశుద్ధ గ్రంథంలో శిలువ గురించినటువంటి ఆ శిలువలో ఆయన పలికిన 7 మాటల్లో మరి మొట్టమొదటి మాట లూకాసు వార్త 23:34 వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి తండ్రి వీరేం చేయుచున్నారు ఎరుగురు గనక వీరిని క్షమించుడి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మన దేవాతి దేవుడు మరి ఎవరైనా సరే ప్రాణహాని చేసే వాళ్ళని ఎవరైనా క్షమించగలుగుతారా అంటే ఖచ్చితంగా ఎవరు క్షమించలేరు కదా. కానీ ఇక్కడికి మన పరిశుద్ధ గ్రంథంలో ప్రాణహాని చేసేటువంటి మరి కొంతమంది నిందిస్తూ ఉన్నారు, కొంతమంది బట్టలు చించుతూ ఉన్నారు, పంచుకోవటానికి అని చెప్పని సీట్లు వేస్తున్నారు, కొంతమంది ఉమ్మేస్తున్నారు, కొంతమంది ఏమో నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని హేళనగా మాట్లాడుతున్న వారి మధ్యలో ఈయన మొట్టమొదటి మాట పలుకుతూ ఉన్నాడు, తండ్రి తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించుడి అని మొట్టమొదటి మాట పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున మరి మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయడప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. మనం క్షమిస్తే మన పాపాలు కూడా క్షమించబడతాయి అండి. 5 రోజున దేవుని వాక్యంలో క్షమించేటువంటి గుణం, క్షమించేటువంటి తత్వం ఖచ్చితంగా మనలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఆయన క్షమించే దేవుడు. మరి లూకాసు వార్త 7లో ఒక పాపాత్మురాలనే స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర మరి నూనె పోసి ఆ వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు, అమ్మా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 4 మోసుకొచ్చిన పక్షవాయువు కలిగినటువంటి ఆ మనిషితో కూడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఎందుకంటే పాపాలు క్షమించడానికే మనిషి కుమారుడికి అధికారం. ఈ రోజున శిలువలో పలికిన మొట్టమొదటి మాట అంటే, నువ్వు ఏ విధమైనటువంటి కష్ట పరిస్థితుల్లో
ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరన్నా క్షమాపణ అడిగితే వారిని క్షమించు అనేటువంటి ఒక మంచి ఉదాహరణ మనకు, ఒక మార్గాన్ని మనకు ఒక మంచి దేవుడు మాదిరి ఉంచిపోయాడు. ఇక రెండవ మాటగా చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనము చదువుతారా? అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇక రెండో మాటకు చూస్తే అధికారం, అంటే పరలోకాన్ని ఇచ్చే అధికారం, పరలోకానికి తీసుకెళ్ళే అధికారం, పరలోకంలో చేర్చుకునే అధికారం. జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా నా తండ్రి యొద్దకు రాలేరని చెప్పాడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో పరలోకానికి వెళ్ళాలన్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, మరణం తర్వాత జీవితాన్ని పొందుకోవాలన్నా, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా దేవుని యొక్క అధికారానికి మనం లోబడాలి, దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. మరి ఇద్దరు దొంగలు, ఒకరిని కుడి వైపున సిలువేశారు యేసు ప్రభుతో కూడా, ఇంకొకరిని ఎడం వైపున సిలువేశారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆ ఎడం వైపు ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అప్పుడు మేము నమ్ముతాం అన్నట్టుగా. అంటే ఆ కుడివైపున ఉన్న దొంగ అన్నాడు, మనకు సరైనటువంటి శిక్ష విధి కలుగుతూ ఉంది, ఆయన ఏ దోషం చేయలే, ఆయన ఏ పాపం చేయలేదు అని చెప్పి అంటా ఉన్నాడు. నీకు తెలుగు అర్థమవుతా? थोड़ा కొంచెం హిందీలో కూడా చెప్పనా. परमेश्वर की वचन में पहली बात क्या है? क्षमा के विषय में बता रहे है ना. लूका सुसमाचार 23 का 34. మరి రెండవ మాట లూకా సువార్త 23:43. लूका सुसमाचार 23 का 43. इसमें परमेश्वर का अधिकार को दर्शाता है. దేవుని యొక్క అధికారానికి, అంటే स्वर्ग जाना है तो यीशु मसीह चाहिए, स्वर्ग देना है तो यीशु मसीह दे सकता है, स्वर्ग पहुंचाना है तो यीशु मसीह पहुंचा सकता है. यीशु मसीह के बिना हम स्वर्ग नहीं जा सकते. अधिकार, अथॉरिटी. రెండవ वाणी, दूसरा वाणी अधिकार को, परमेश्वर के अधिकार को बताने वाला वाणी. దేవుని యొక్క అధికారాన్ని మనం గుర్తించాలి, దేవుని అధికారానికి మనం లోబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పహలా వాణి క్యా హై? దేవుని యొక్క క్షమాపణ, క్షమ, మాఫ్ కర్నా నీ కర్నా. రెండోది దేవుని యొక్క అధికారం, అంటే మనం ఒకటి తిరగాలన్నమాట. యేసు ప్రభు ఒక్కడే మన పరలోకానికి తీసుకెళ్ళగలడు. यीशु मसीह अकेला स्वर्ग ले जा सकता है, हर स्वर्ग में हमको पहुंचा सकता है. ఇక మూడో వాక్యంగా చూసినట్లయితే 19 యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. యోహాను సుసమాచారం 19 का 26 और 27 आयत. ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశువును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అబ్బా, ఇక్కడ మూడవ మాట రెస్పాన్సిబిలిటీ, లవ్ అండ్ కేర్ అండ్ రెస్పెక్ట్. ఈ మూడవ మాటలో 4 శ్రేష్టమైన విషయాలు మనం గుర్తించాలి. యేసు ప్రభు చనిపోయే టైంలో తల్లిని మర్చిపోవాలి. యేసు ప్రభు చనిపోయేటువంటి టైంలో బాధ్యతను మర్చిపోలేదు. जिम्मेदारी को नहीं भूलना है. परमेश्वर की वचन में माँ बुढ़ापे अवस्था में चलेगी और यीशु मसीह 33.5 years में अब इनका जो काम जो इस दुनिया में आए थे, ఆయన వచ్చిన పని నెరవేర్చి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయే టైంలో ఆయన బాధ్యతను మర్చిపోలేదండి. ఈ రోజున ముదిమి నీ తల్లిని, నీ ముదిమి తల్లిదండ్రుల యొక్క ముదిమి వయసులో వాళ్ళని నిర్లక్ష్య పెట్టొద్దని ఉంటుంది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఏమనుందంటే 23వ అధ్యాయము
22వ వచనం. నీతి వచనం 23కా 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయు. నీ తల్లి ముదిమి అందు ఆమెను ఏం చేద్దానుంది? నిర్లక్ష్యం చేయబాకనుంది. कोई बच्चे దాని पर देखिएगा అంటే పెళ్ళైన తర్వాత కొంతమంది కుమార్తెలు మారిపోతారు. పెళ్ళైన తర్వాత కొంతమంది జాగ్రత్తగా గమనించినట్లయితే అత్తమామలు మారిపోతారు. పెళ్ళి కాకముందు పిల్లలతో ఒక విధంగా ఉంటారు, పెళ్ళైనాక ఇంకొక విధంగా ఉంటారు కొన్ని గృహాల్లో. అది జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని ప్రేమను కలిగి ముందుకెళ్తారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కింద ఇంకొక మాట ఉంది, అక్కడ చదువుతారు. అక్కడే కింద సంతోష పెట్టవలను, నిన్ను కన్నిన ఆనందపరచవలను. 23-25 నీతి వచ్చి 23-25లో రాస్తుంది. మనం తల్లిదండ్రులను సంతోషపరచాలి, మనం తల్లిదండ్రులను ఆనందపరిచే వాళ్ళంగా ఉండాలి. ఆ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒక మాట రాసి ఉంటుంది. 1-2 వచనాలను చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 1-2-3 వచనాలు చదివితే, పిల్లలారా ప్రభునందు విధేయులండు. ఎఫెసీ 1-2-3 విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే తల్లిదండ్రులను సన్మానించడం అనేది అది ఒక ఆజ్ఞ అంట. నిజమే కదా, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను కనుక పాటిస్తే పరిశుద్ధ గ్రంథంలో మరి జాగ్రత్తగా గమనించినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవుతామంట. మరి యేసు ప్రభు కూడా అదే చేసిండు. ఏంటంటే తన తల్లి మరి చనిపోయే టైంలో శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను పారిపోలే. ప్రకటన గ్రంథం రాసినటువంటి అపోస్తులైన యోహాను, యాకోబు సహోదరుడు, ఆయన పారిపోలా. యేసు ప్రభు తల్లి మరియ పారిపోలా. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే అరిమత్తయి యోసేపు. యేసు ప్రభు దేహాన్ని అడిగాడు, ఆ దేహానికి చక్కగా సమాధి కార్యక్రమాలు చేసి తన సమాధిలో, కొత్త సమాధిలో తీసుకెళ్ళి యేసు ప్రభు యొక్క ఆ యొక్క దేహాన్ని పెట్టారు. ఈ రోజున దేవుని మీద మనకుంటే ప్రేమ, ఏ భయాలు కూడా ఉండవు మనకి. దేవుని మీద మనకు గనక ప్రేమ ఉంటే ఆ ప్రేమ భయాలను అధిగమిస్తుంది అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఆ యొక్క మరి ముసలితనంలో ఉన్నటువంటి తల్లికి మరి కుమారుడిని అప్పచెప్పాడు. కుమారుడిని అంటే యోహాను గారిని తల్లికి అప్పచెప్పాడు. నా తల్లి జిమ్మెదారి నువ్వు చూసుకోవాలి. ఆ తల్లికి కుమారుడికి తల్లిని అప్పచెప్పి, అంటే బంధుత్వాల గురించి, అంటే బాధ్యతల గురించి, కుటుంబ బాంధవ్యాల గురించి చాలా చక్కగా యేసు ప్రభు మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ధ్యాన్ దియా. ఈరోజున దేవుని యొక్క వాక్యంలో దీన్ని బట్టి ఏం తెలియజేస్తుందంటే తల్లిపై ఉన్నటువంటి ప్రేమ, మరి జాగ్రత్తగా గమనించినట్లయితే తల్లి పట్ల ఉన్నటువంటి బాధ్యత, మరి అదేవిధంగా కేర్, ఆమె పట్ల ఉన్నటువంటి ఆ యొక్క కేర్ చూపించటము, మరి అదేవిధంగా రెస్పెక్ట్, గౌరవం. ఈరోజున మనం కూడా పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, దైవ సేవకులను గౌరవించాలి, పాఠాలు చెప్పేటువంటి మరి టీచర్స్ని కూడా గౌరవించాలి. అవునా కాదా? ఖచ్చితంగా. ఈ 3వ మాట మరి ఇదే తెలియజేస్తాం. నేను కొంచెం ముందుకెళ్దాం, 4వ మాటకి వెళ్దాం. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనము, శిలువలో పలికిన 4వ వాణి, 4వ మాట. మత్తయి 27:46. చదువుతారా? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా
నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ 4వ మాటగా గమనించినట్లయితే మరి తండ్రితో ఉన్నటువంటి సత్య సంబంధం, రిలేషన్షిప్, తండ్రితో ఉన్నటువంటి ఫెలోషిప్, సహవాసం, తండ్రితో ఉన్నటువంటి ఒక బంధం, ఆత్మబంధం, తండ్రితో ఉన్నటువంటి సహవాసం మనం ఇక్కడ ఈ యొక్క 4వ మాటను బట్టి చూడవచ్చు. అంటే మన జీవితాల్లో కూడా తండ్రి అయిన దేవునితో మంచి ఆత్మీయ సంబంధం మనం కలిగి ఉండాలి. ఆ సంబంధం ఎప్పుడు కూడా కోల్పోకూడదు, విడిపోకూడదు. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే యేసు ప్రభు తట్టుకోలేకపోయాడు అనమాట. తండ్రి ఆయన విడిచిపెట్టడం తట్టుకోలేకపోయాడు. ఎందుకని తట్టుకోలేకపోయాడు, ఎందుకని తండ్రి విడిచిపెట్టాడు అని కనుక మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో ఒక 3 చక్కని మాటలు కనిపిస్తుంది. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక 3 చక్కని మాటలు కనిపిస్తాయి మనకు. ఎందుకంటే 53వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం వరకు చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపేను. చాలండి. జాగ్రత్తగా గమనించినట్లయితే మన పాపాలు, మన శాపాలు, మన శిక్ష, మన దోషాలు అవన్నీ కూడా తండ్రి ఆయన మీద మోపాడంట, కుమారుడి మీద మోపాడంట. ఇక్కడ కనుక తండ్రి కనుక అంటే కుమారుడిని కనుక వదిలిపెట్టకపోతే, విడిచిపెట్టకపోతే మరణం రాదు. యేసు ప్రభుకు మరణం రాదు. మరణం రాకపోతే ఆ శిలువ యాగం జరగదు. ఎందుకంటే కుమారుడిని పంపించిన ఉద్దేశము శిలువ యాగం కొరకు, బలి అవటం కొరకు, ప్రాయశ్చిత్తంగా, పాప పరిహారార్థంగా చనిపోవటం కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఆ యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, మన దోషాలని ఆయన తీసుకున్నాడు కాబట్టి, మన శిక్షను ఆయన భరించాడు కాబట్టి, మన యొక్క శ్రాపాలను ఆయన మరి శిలువ మీదకి ఎత్తుకెళ్ళాడు కాబట్టి క్షణభరికెళ్ళి తండ్రి కుమారుడిని ఎడబాశాడు. ఆ ఎడబాయటాన్ని బట్టి కీర్తన గ్రంథంలో ఒక వాక్యం నెరవేర్పు జరిగింది. కీర్తన 22వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 22వ అధ్యాయం 1వ వచనం. ఈ ప్రవచనం నెరవేరిందండి. కీర్తనలు 22:1. నా దేవా నా దేవా నన్ను ఎలా ఎడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వేళ దూరంగా ఉన్నావు. అంటే ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు పుట్టే 1000 సంవత్సరాల క్రితం దావీదు భక్తుడి ద్వారా ఒక ప్రవచనంగా ఒక మాట చెప్పిస్తే ఆ దావీదు కీర్తన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు సిలువలో 4వ మాటగా నెరవేరింది. దేవుని స్తోత్రం. 12 గంటల వరకు 4 మాటలు చెప్పేసాడు. మిగతా 3 గంటలు అంటే 12 నుంచి 3 గంటల వరకు 12 से 3 बजे तक 3 बातें, 3 वाणी, 9 से 12 बजे तक 4 वाणी यीशु मसीह बोले थे. హల్లెలూయా. మరి ఈరోజు జాగ్రత్తగా గమనించినట్లయితే అంటే ఈ మాట ద్వారా అంటే తండ్రికి వేరుగా దూరంగా మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదని తెలియజేస్తాం. తండ్రితో మన సంబంధం
పటిష్టంగా బలిష్టంగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని గురించి మరి ఆలోచన చేసి బుద్ధి వచ్చినప్పుడు వెనక్కి వస్తే దూరం నుంచి ఆ తండ్రి ఆ కుమారుని చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి గల్లేమిలా కౌగులించుకుని మెడ మీద బుద్ధి పెడతా ఉన్నాడు. ఈ రోజున తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలమైన మనల్ని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి మరి లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకలౌత పుత్రకు మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి పంపించాడు. 4వ మాట అండి. ఇంకా 5వ మాటకు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహన్నా రసూ సమాచాर 19:28 5वां वाणी. సమస్తమును ఆ, అప్పటికి సమాప్తమైనదని ఆ. యేసు ఎరిగి యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఆ, నేను తప్పుకొనుచున్నానని నేను దప్పికొనుచున్నానని అని నేను కార్తీక్ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 5వ మాటగా నేను దప్పికొనుచున్నానను ఏందంట? పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఏంటి ఆయన దప్పిక? పరిశుద్ధ గ్రంథంలో శారీరక దప్పిక, ఆత్మీయ సంబంధమైన దప్పిక. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మరి ఒక చక్కని మాట మత్తయి సువార్త 5:6లో ఒక మాట రాస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసు ప్రభు నీతి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. సువార్త ప్రకటించడం కొరకు దప్పిక కలిగి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఆత్మ సంబంధమైన దప్పిక కలిగి ఉండాలి. ఆయన ఆత్మదాహం తీర్చే వాళ్ళంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 69:21 కీర్తనల గ్రంథం 69:21 భజన సహిత. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, అదే నాకు దప్పి అయినప్పుడు చిలుకలు త్రాగనిచ్చి. చాలు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కాబట్టి గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు మరి ఒకసారి గమనించినట్లయితే అంటే మత్తు తెలియకోకుండా ఉండేటట్టుగా, అంటే ఆయన మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు లేకోకుండా చేదు తాగటానికి ఇచ్చారంట. అయితే దాన్ని తాగలేదు ఆయన. ఎందుకంటే రేపు గనక అంటే వేరొక మాట అంటారు. ఏమని అంటే మందు దాగి స్రవ తాగి వెళ్ళిపోయాడు, ఇంక ఆయన తట్టుకోలేక, అంటే కొంతమందికి మందు తాగిన వాళ్ళకి దెబ్బలు కొడితే దెబ్బలు ఆ టైంలో నొప్పి అనిపిస్తుంది, తర్వాత అనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క దప్పిక ఏంటి అని చెప్పానంటే ఆత్మలో రక్షణ పొందాలనే దప్పిక. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు దాహానికి నీళ్ళు అడిగితే, అయా యూదులైన మీరు సమరయులైన నన్ను అట్టడుగుతున్నావు నీళ్ళు అని అడిగితే 4వ అధ్యాయం యోహాను సువార్తలో యూదులు తాగరు కదమ్మా నీళ్ళు అన్నట్టుగా, అంటే నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు దప్పికొను అంటే, అయ్యా నేను పద్దాకల బావి దగ్గరికి వచ్చి తోడుకోకుండా ఉండేటట్టుగా మరి ఇయ్యా నీళ్ళు నాకంటే ఇస్తాను, కానీ వెళ్ళి మీ భర్తను పిలుచుకురా అంటాడు. నాకు భర్తలు లేరయ్యా అని చెప్పంటే 5 ఉన్నారు, 5 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఆడు కూడా నీ ఓడు కాదని చెప్పి వెంటనే కొండ పగలు కొట్టి ఊరికి వెనక్కి సమరయ పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న జనాలు మొత్తాన్ని కూడా బావి దగ్గరికి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చేసి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన ప్రవక్త కాకపోతే మరేంటి రండి అని చెప్పి మొత్తాన్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు వచ్చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి చూసి, నువ్వు చెప్పినందుకు మేము నమ్మట్లేదు కానీ ఆయన నిజంగా లోకరక్షకుడని మేము నమ్మి ఎరిగి మేము నమ్ముతున్నామని చెప్తాం. ఈరోజున మన యొక్క దప్పిక పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే నీతి కొరకై దప్పిక కలిగి ఉండాలి, నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండాలి.
దేవుని రాజ్యం కొరకు, దేవుని బిడ్డలను రక్షణలోకి నడిపించడం కొరకు మనం గనక ఆకలి దప్పులు కలిగి ఉంటే మనల్ని దేవుడే తృప్తిపరుస్తుంది. మనల్ని దేవుడే మరి గొప్పగా బ్లెస్ చేస్తారండి. యోహాను సువార్తలో కూడా ఒక చక్కని మాట రాసి ఉంటుందండి. యోహాను సువార్తలో ఒక చక్కని మాట రాసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 35 వచనం, 34, 35, 6వ అధ్యాయం. కావున వారు ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే యోహాను సువార్తలు ఇంకొక చోట రాసి ఉంటుంది అనమాట. ఏమని రాసి ఉంటుంది అని చెప్పంటే 7వ అధ్యాయంలో 37, 38 వచనాలు. మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళు, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడు లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. 39వ వచనం, 7వ అధ్యాయం యోహాను సువార్త. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, నీటి కొరకు దప్పికొనిగి ఉండినట్లుగా మన ప్రాణము జీవం గలగ దేవుణ్ణి దర్శించడం కొరకు, దేవుని వాక్యాన్ని చదవటం కొరకు, దేవుని వాక్యం వినటం కొరకు మనం ఎప్పుడు కూడా దప్పిగలిగి ఉండాలి. ఇది 5వ మాట అన్నమాట. సిలువలో యేసు ప్రభువు అంటా ఉన్న మాట, నేను దప్పికొనుచున్నాను. ఆ దప్పికను వారు తీర్చలేకపోయారు. కానీ మనం గనక సువార్త ప్రకటించిన, మనం గనక వాక్యాన్ని వినిపించిన, మనం గనక దేవుని రాజ్యం కొరకు ఆత్మను సంపాదించిన ఆయన మరి ఆ దప్పికను మనం తీర్చిన వాళ్ళంగా మనం అవుతాము. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే నా తండ్రి పంపించినటువంటి ఆ సేవను తుదిముంచడమే నా ఆహారం అని చెప్తా ఉన్నాడు ఒకసారి. నా తండ్రి పని మీద ఉండాలని నేను మీరు ఎరగరా అని చెప్తాడు ఒకసారి. 12 సంవత్సరాల వయసు నుంచే దేవుడు తన సేవను ప్రారంభించి పడేసాడు. ఇక 6వ మాటగా 6th వాణి యోహన్నా సుసమాచారం 19:30, యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంటుంది అన్నమాట, ఇట్ ఈస్ ఫినిష్డ్, పూరా హువా. బాబు క్యా పూరా హువా? యేసు ప్రభు మొదటి రాకడలో 350 ప్రవచనాలు నెరవేరినాయండి. ఎన్ని ప్రవచనాలు? 350 ప్రవచనాలు పూరా అయినాయండి, పూరా హువా. అయితే ఇక్కడ లూకా సువార్తలో చక్కని మాట రాసి ఉంటుంది. హిందీ బైబిల్లో కూడా భలే చక్కగా రాశారు ఈ మాట. హిందీలో కూడా చదవచ్చు. 24 అధ్యాయము 24 అధ్యాయ 44 ఆయత్. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పిన. అబ్బా, హిందీ బైబిల్లో నెరవేరిని అన్నకాడ పూరా హువే అని ఉంటుంది. పూరా హువా నానా క్యాలికా. फिर उसने उनसे कहा, ये मेरी वे बातें हैं जो मैंने तुम्हारे साथ रहते हुए तुमसे कही थी कि अवश्य है कि जितनी बातें मूसा की व्यवस्था और भविष्यवक्ताओं और भजनों की पुस्तकों में मेरे विषय में लिखी है सब पूरी हो. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే పూరా అయిపోయినాయి అంట. పూరా హువా అంటే
ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గ్రంథాలు, పంచ గ్రంథాలు అన్నమాట. లా ధర్మశాస్త్రం వాటిలో రాసినవి నెరవేరినాయి అంట. మరి అదేవిధంగా ప్రవక్తల గ్రంథాల్లో దాదాపుగా 17 పుస్తకాలు పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, 5 పెద్ద ప్రవక్తల గ్రంథాలు, మరి 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు వాటిల్లో రాయబడినాయి. తర్వాత కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు అవన్నీ కూడా అంట నెరవేరినాయి అంట. పూరా హువా. జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇది ఎన్నో మాట అంటే 6వ మాట. యోహాను సువార్త 19:30లో మరి రాసినటువంటి ఈ మాట ప్రకారం దేవాతి దేవుడు మరి 2 వాక్యాలు దీంతో పాటుగా మనం చూసినట్లయితే 19:30తో కలిపి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సమాప్తమైనవి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మరి మార్క్స్ వార్త 1:15 చదువుకుందాం. మార్క్స్ వార్త 1:15 ఏమి సమాప్తమైంది? క్యా పూరా హువా దేఖ్తే. 1:15 వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించు గల్లీకి వచ్చును. అంటే కాలం అంట సమయ పూరా హువా, సమాప్తమైంది. కాలం జాగ్రత్తగా గమనించిన సంపూర్ణమైంది. ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో క్యా పూరా హువా అని చెప్పానంటే ప్రవచనాలు. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే 4:4లో గల్తీలకు రాసిన పత్రికలో అక్కడ కూడా రాసి ఉంటుంది అనమాట. 4:4లో గల్తీలు రాసిన పత్రికలో జబ్ సమయ పూరా హువా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని చెప్పి రాసు. సమయ పూరా హువా. ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఆ శిలువ యాగం కొరకు ఆయన వచ్చాడు. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని బలులను నెరవేర్పు చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో పండగలు నెరవేర్చడానికి వచ్చాడు. గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు, బలి పశువుగా ఆయన వచ్చాడు. మరి ఆయన వచ్చినటువంటి ఆ ఉద్దేశం, ఆయన వచ్చినటువంటి పని అవన్నీ కూడా ఏమైనాయి అంటే పూరా హువా. కంప్లీట్ చేసి వెళ్ళాడు, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కొంతమంది పనులు ప్రారంభిస్తారు కానీ చివరి దాకా ఉండరు అన్నమాట. దేవుని యొక్క వాక్యంలో కొంతమంది పనులు ఆగిపోతాయి, ఇంటి పనులు ఆగిపోతాయి, కొంతమంది యొక్క చర్చి పనులు ఆగిపోతాయి, కొంతమంది వచ్చేసరికి మరి బిజినెస్ పని ఆగిపోద్ది. అయితే ఈరోజున దేవుని బిడ్డలమైనటువంటి మన పనులు ఇవి కూడా ఆకుండా దేవుడు సాయం చేస్తాడు. చివరిగా రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. రోమియో కా 10:4. రోమీలు రాసిన పత్రిక 10:4. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు ఏమై ఉన్నాడంట? సమాప్తి అయి ఉన్నాడని చెప్పి రాస్తుంది. నిజమే కదా? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లేదు అంటే యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడండి, కొట్టేయటానికి రాల. ధర్మశాస్త్రంకి ఆయన సమాప్తిగా ముగింపుగా ఉన్నాడంట. ఆయన పాత నిబంధన అంతా లా నడిచింది, పాత నిబంధన అంతా ఆజ్ఞలు నడిచినాయి. కొత్త నిబంధనలో మరి దేవుని కృప, దేవుని యొక్క నీతి కొత్త నిబంధనలో మనం చూడవచ్చు. దేవుని యొక్క వాక్యంలో నుంచి చివరగా 7వ మాట చదువుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 7వ వాణి 7వ వాణి 23 లూకార సుసమాచార్ 46 పడికే సమాప్త్ కరింగ్. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచించాలని. 7వ మాటగా చూసినట్లయితే అంటే
మనము మన యొక్క జీవితాలను, మన యొక్క హృదయాన్ని, మన యొక్క అవయవాలను దేవునికి సమర్పించాలి. ఎవరికి కూడా అప్పచెప్పకూడదు. బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తుందా అని చెప్పనంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆ, మీ మీ అవయవములను అవయవములను దుర్నీతి సాధనములుగా పాపనకు అప్పగింపకుడి. అయితే అయితే మృతులలో నుండి మృతులలో నుండి సజీవులను సజీవులం అనుకొని మిమ్మును మిమ్మల్ని మీరే దేవునికి దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడు. అబ్బా, అవయవాలు అప్పగించాలంట. నా కాపలిక రోమియోక చేక తీరా మనల్ని మనం అప్పచెప్పుకోవాలంట. మన అవయవాలు కూడా దేవుడికి అప్పచెప్పాలంట. దేనికి అని చెప్పంటే నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. కింద కూడా 19వ వచనంలో కూడా పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. అలా అప్పచెప్తే పరిశుద్ధులు అవుతామంట. మరి చివరిగా రోమీలకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడనే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. లోక మర్యాదను అనుసరింపక, తర్వాత వాక్యం, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చాలు. ఆత్మ సంబంధమైనటువంటి సేవ అంటే మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి అప్పచెప్పుకోవాలంట. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే కొంతమంది రక్షణ ఇప్పుడు కాదులే, కొంతమంది ఇప్పుడే దేవుణ్ణి నమ్ముకునేది, తర్వాత నమ్ముకుందాంలే, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా వయసు ఉంది అని చాలామంది ఆలస్యం చేస్తారండి. ఇది నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్న విషయాన్ని మనుషులు మర్చిపోతారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమలాడుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైందని పౌలు గారి ద్వారా దేవుడు రోమీలకు తెలియజేస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళంగా కాదు, కానీ ఉత్తమమైనటువంటిది, అనుకూలమైనటువంటి, మరి దేవుని యొక్క మరి జాగ్రత్తగా సంపూర్ణమైనటువంటి చిత్తం అవి మనం తెలుసుకోవాలని చెప్పానంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, కానీ మన మనసు మారి రూపాంతరం చెందాలి. దేవుని యొక్క వాక్యంలో కొంతమంది సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. ఆత్మను ఆర్పకూడదు అని చెప్పంటే వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయ్యారనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మరి అది చాలా తప్పండి. కొంతమంది వచ్చేసరికి ఏమో సినిమా హీరోలు కొంతమంది మరి వాళ్ళ ఆత్మలను, మా ఆత్మలను మేము సైతానికి, లూసిఫర్కి అప్పచెబుతున్నాం అని చెప్పి అంటూ ఉంటాం. ఈ రోజున నమ్మకమైనటువంటి మన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలని చెప్పని పేతురు రాసిన పత్రికలో చక్కని మాట మరొక చోట రాసి ఉంటుందండి. ఎక్కడుంది ఆ మాట అంటే 4వ అధ్యాయం 19వ వచనం. 4:19 మొదటి పేతురు పెలా పత్రస్ దీనికా 19 పడికే ప్రార్థనా కర్త. 3:19 దేవుని దీర్ఘశాంతము మీరు కరెక్ట్ చదువుతున్నారా? 4:19 చార్కా 19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన
సృష్టికర్తకు ఆత్మలను అప్పగించుకుంటారు. ఏం చేయాలంటామా? తమ ఆత్మలను అప్పగించుకోవాలంట. అంటే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు, మనం కూడా మన ఆత్మలను, ప్రభు నా ఆత్మను నీకు అప్పచెబుతున్నా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానే. ఈ హృదయాలను ఎవరికి ఇచ్చినా కానీ దిమాగ్ ఖరాబ్ కరేంగి. కానీ దేవునికి మన హృదయాలను, మన జీవితాలను ఇచ్చినప్పుడు మన దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మన జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మరి ఈ 7 మాటల్లో ఉన్నాడు. ఒక్కొక్క మాట ఒక గంట పట్టిద్ది అన్నమాట. కానీ మనం 40 నిమిషాల్లో ఆ 7 మాటల సారాంశం, ముఖ్యమైన విషయాలు మనం ఎన్ని ఉన్నాం. దేవుడి సందేశం ద్వారా మీలో గొప్ప మార్పును కలగజేసి మిమ్మల్ని అందరిని కూడా దేవుని పరిచర్య కొరకు సిద్ధపరచునుగాక. మరి శుభ శుక్రవారం నుంచి మీ జీవితాల్లో మంచి దినాలు వచ్చునుగాక, మంచి రోజులు వచ్చునుగాక, మంచి భవిష్యత్తు దేవుడు మీకు అందరికీ కలగజేసి మిమ్మల్ని అందరినీ గొప్పగా ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహిమ కలిగిన రాచా, మహిమోన్నతుడా, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన నీ ప్రియబిడ్డలతో మాట్లాడటానికి, నీ ప్రియబిడ్డలకు వాక్యాన్ని అందించడానికి మీరిస్తున్న మంచి సమయాన్ని బట్టి, మీరిస్తున్న మంచి యొక్క తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. నాయన శిలువలో పలికిన 7 వాక్కులు, ఆయా దివ్య వాక్కుల గురించి 7 నాయన పరిశుద్ధ మీ మాటల గురించిన సారాంశం మేము విని ఉన్నాం ప్రభా. ఆ మాటల్లో ఉన్నటువంటి లోతైన విషయాలు మేము నాయన అర్థం చేసుకున్నాం ప్రభా. ఈ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని మీరు బలపరచండి, ఈ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని మీరు తృప్తిపరచండి. మమ్మల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు ప్రభా మా జీవితాల్లో ప్రభా నెరవేర్పు జరిగించండి. ఈరోజు నుంచి మా పనులన్నీ అయిపోలేస్తున్నా ప్రభా. మీకు స్తోత్రాలు. శిలువలో మీరు నాయన నేర్పించినటువంటి ఈ 7 మాటల్లో ఉన్న ఆ సారాంశం మేము గ్రహించాం. ఈ మాటల ప్రకారం మేము నడుచుకుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి, అద్భుతాలు చూడటానికి సహాయం చేయండి, ఆశ్చర్యకార్యాలు జరగటానికి సహాయం చేయండి, అంతా మేలు జరగటానికి, అంతా మంచి జరగటానికి ప్రభా మీరే కృప చూపించండి, మీరే సహాయం చేసి ఆశ్చర్యకార్యాలతో నడిపించండి. ఈ గృహంలో ప్రభా చక్కని అంకుల్ గారిని బట్టి, ఆంటీ గారిని బట్టి, సూరజ్ బ్రదర్ని బట్టి, సాక్షి సిస్టర్ని బట్టి, పరిశుద్ధుల నాయన నాగ్పూర్లో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డల కొరకు, అరే పరిశుద్ధుల జీవన్ భయ్యా కొరకు, మరి నాయన సిస్టర్ గారి కొరకు, 3 కుమారుల కొరకు ప్రభు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, మీ దీవెనలతో, మీ మేలుతో నింపండి ప్రభు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఈ రోజును బట్టి వందనాలు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించి మీ మేలుతో, మీ ఆనందంతో, మీ కృపతో, మీ సంతోషంతో నాయన నీ ప్రియ బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ, ఆశీర్వాదాలు కలగచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని బహుగా దీవించునుగాక, మన తెలంగాణ రాష్ట్రాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక, మరి అదేవిధంగా మన ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కూడా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.